హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు హోంవర్క్ చేయకపోయినా లేదా ఇంకేమైనా తప్పు చేసినా మీ క్లాస్ టీచర్స్ మీకు ఇలాంటి పనిష్మెంట్స్ ఎప్పుడైనా వేశారా? అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఆ పనిష్మెంట్స్ వెనుక మీకెవరికీ తెలియని అద్భుతమైన ఆరోగ్యం ఉంది. అది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పనిష్మెంట్స్ని వేసే టీచర్స్కి కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. సో ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే టీచర్స్ ఈసారి మీ స్టూడెంట్స్ ఎలాంటి తప్పు చేసినా ఇలాంటి పనిష్మెంట్సే వెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూపిస్తున్న పనిష్మెంట్స్లో మీకు ఎక్కువగా లేదా మీరు ఎక్కువగా వేసిన పనిష్మెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మొత్తం చూశాక మీరు ఒకటే అంటారు, ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీకు పనిష్మెంట్ వేసిన టీచర్కి, ఆ పనిష్మెంట్ని షేర్ చేసుకున్న ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం మొత్తం 5 పనిష్మెంట్స్ కాదు 5 ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. వీడేంటి ముందేమో పనిష్మెంట్స్ అని ఇప్పుడు ఎక్సర్సైజెస్ అని అంటున్నాడు అని అనుకోకండి. ఈ పనిష్మెంట్స్లోనే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అదే ముందే చెప్పా కదా, అద్భుతమైన ఆరోగ్యం అని, అది ఇదే. సో ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, గోడ కుర్చీ. దీన్ని వాల్ సిట్ ఎక్సర్సైజ్ అని అంటారు. ఈ పనిష్మెంట్ని ఎంతమంది ఎన్నిసార్లు సద్వినియోగం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ పనిష్మెంట్ వేయటం వల్ల మన బాడీలో స్టెమినాని పెంచి మస్కిల్ ఫిజిక్ని సెట్ చేస్తుంది. అలానే కాన్సన్ట్రేషన్ మరియు ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. బాడీ బ్యాలెన్సింగ్ అండ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు కోర్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసి యాప్స్ని టైట్ చేసి వాల్సిట్ పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 2, గుంజీలు. దీన్ని యోగా లాంగ్వేజ్లో సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. దీనికి ఉన్న మరో పేరు తొప్పు కరణం. ఈ పేరు తమిళ్ పదం. ఇందులో తోర్పే అంటే చేతులు, కరణం అంటే చెవులు. తమిళ్ లాంగ్వేజ్లో తొప్పు కరణం అంటే చేతులతో చెవులు పట్టుకోవడం అని అర్థం. తొప్పు కరణం అనేది ఒక పురాతన యోగా ప్రక్రియ. దీనివల్ల మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే బ్రెయిన్లోని పార్ట్స్ని యాక్టివ్ చేస్తుంది. అలానే బ్రెయిన్ ఎప్పుడు చురుగ్గా ఉండేలా సహాయపడుతుంది. మరియు ఇది పురాతన కాలం నుండే ఇండియన్ కల్చర్లో భాగంగా ఉన్నట్టు చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అలానే ప్రజలు ఏన్షియంట్ టైమ్స్ నుండే ఈ కల్చర్ని వినాయక చవితి టైంలో గణపతి ముందు గుంజులు తీయటాన్ని మనం చూస్తున్నాం. అది సింబాలిక్గా ఏనుగు రూపంలో ఉన్న సుప్రీం ఎనర్జీకి రిప్రజెంట్ చేస్తుంది. అలా చేయటం వల్ల చెవి లోబ్స్లోని ఒత్తిడి ప్రభావం కారణంగా పిట్యూటరీ మరియు పీనియల్ గ్లాండ్స్ని స్టిమ్యులేషన్ చేస్తుంది, అంటే యాక్టివ్గా ఉంచుతుంది. దాంతోపాటు చెవి కుట్టడం వెనుక కూడా మెయిన్ రీజన్ ఇదే. నెంబర్ 3, నిలబడటం. దీన్ని స్టాండింగ్ అంటారు. నిలబడటం వల్ల స్టూడెంట్స్లో మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదు అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలానే ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ మరియు ఫోకసింగ్ పెరుగుతుంది. అలానే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ బర్న్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. డైలీ 30 మినిట్స్ నిలబడటం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. ఎంత ఎక్కువసేపు నిలబడి ఉంటే మీ హార్ట్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. నెంబర్ 4, నడుము వంచి చేతి వేళ్లతో కాలి బొటనవేలు పట్టుకోవడం. దీన్ని స్టాండింగ్ బెండ్ పోజ్ అంటారు. అలానే యోగా లాంగ్వేజ్లో ఉత్తనాసన అని కూడా అంటారు. ఇది వేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే నాడీ వ్యవస్థని రిలాక్స్ చేస్తుంది. మైండ్ని కూల్గా ఉంచి స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలానే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా కాపాడుతుంది. మరియు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేసి తలనొప్పి మరియు మైగ్రేన్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. అలానే కోర్ బలాన్ని పెంచుతుంది మరియు డైజెస్టివ్ సిస్టమ్ని బాగు చేస్తుంది. దాంతోపాటు యాంగ్జైటీ అంటే ఆందోళన మరియు మైల్డ్ డిప్రెషన్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. నెంబర్ 5, కాళ్ళ మధ్య నుండి చేతులతో చెవులు పట్టుకోవడం. దీన్ని ముర్గా ఎక్సర్సైజ్ అని అంటారు, లేదా యోగా లాంగ్వేజ్లో ముర్గాసన అని కూడా అంటారు. ఇది వేయటం వల్ల వెన్నెముక మరియు వీపును బలంగా చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలానే మైండ్ని రిఫ్రెష్ చేసి నాడీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. దాంతోపాటు బాడీ యొక్క బ్యాలెన్స్ మరియు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. సో ఈ 5 స్కూల్ పనిష్మెంట్స్ అయిన 5 ఎక్సర్సైజెస్ గురించి ఎంతమందికి తెలుసో లైక్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీరు పనిష్మెంట్స్ని షేర్ చేసుకున్న పార్ట్నర్కి పంపించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు స్కూల్ టైం మెమరీస్ మరియు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.